మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా ఇవేవీ కూడా కనిపించవు. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనబడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టిస్తాడు, తప్పుడు కేసు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, ఎఫ్ఐఆర్ను ఆ సిఐ ట్విట్టర్కు, యూట్యూబ్కు, ఫేస్బుక్కు, ఇన్స్టాకు ఇలాంటి వారి హెడ్ క్వార్టర్స్కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ రాసిన లేఖ, ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక సిఐ రాసిన లేఖ శాన్ ఫ్రాన్సిస్కోకు ట్విట్టర్కి ఏ దానికి మీద రాసింది? ట్విట్టర్ ఎక్స్లో తాను పెట్టిన, ట్విట్టర్కు తాను పెట్టిన రాసిన లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే, ఆ లేఖలో ఆయన రాసిన ఆయన చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ, వెంకట కార్మూరు, వారియర్స్ వైఎస్ జగను, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinated political messaging, repeated propaganda posts, emotional content, selective data, and criticism targeting the Andhra Pradesh government's capital development policies. These accounts frequently portray Amaravati as a financially dangerous, regionally biased, environmentally unstable, and beneficial only to a particular section. అని ఈ మాదిరిగా రాసి పంపిస్తా ఉన్నారు పోలీసులు. నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనేవాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ డ్యూటీ ఏం కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజీ చూసినా ఈరోజు గంజాయి కనిపిస్తుంది. విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతా ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. కానీ పోలీసులు కనపడరు దాన్ని కట్టడి చేస్తూ. ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ, కల్తీ బాటిల్. అయినా ఏ పోలీసు బెల్ట్ షాప్ దగ్గరికి పోడు. పోలీసులు చేసేది ఏమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, ఆ కేసు చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, వీళ్ళని జైలుకు పంపించాలని తాపత్రయపడ్డం. నిజంగా గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఈరోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికైనా కూడా, ఏ పాపకైనా కూడా, ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు పోయేటోడు. వెంటనే ఫోన్ వచ్చేది, ఏమైందమ్మా అని. గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయంలోనే పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, జరక్క మునిపి ఆపేవాళ్ళు. ఈరోజు ఎవడు పట్టించుకునేటోడు లేడు.
ఇంకా ముందుకు పోతే ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. మేమే కాదు, ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. అయ్యా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. మీ మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చావు. వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలను ప్రస్తావిస్తూ ఒకసారి గమనిస్తే ఈ పెద్ద మనిషి పెట్రోలు డీజిల్ రేట్లు ఇప్పుడు హాట్ టాపిక్. ఇది పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళు ఇచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అవి చూపించమో ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అసలు చూడండి ఒకసారి ఇన్ని కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయర్ టు 2015 పెట్రోల్ మీద డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాట్, 22.5% వ్యాట్ 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్. ఈయన పోతున్నాడు 22.5% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించమా ఒకసారి. ఇది 2015 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీవో ఇష్యూ చేసి మొదలెట్టిన జీవో ఇది. ఈ పక్క రైట్ సైడ్ చూడండి అమ్మా ఒకసారి. రైట్ సైడ్ చూస్తే మీరు ఇన్ ద said schedule in the table against item number 2 petrol in column number 4 rate of tax for the figure and percentage 31%, the figure and percentage 31% plus ₹4 per litre shall be substituted. In the said schedule, in table against item number 5, all kinds of diesel oils including C9 in column number 4, rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus ₹4 per litre shall be substituted. ఈయన ఇచ్చిన జీవో ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసినాం, అంతకన్నా మేము ఏం పెంచలా. దీన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ నానా యాగి చేసి ఆ తమిళనాడు బార్డర్కు పోయినారు. ఆ బార్డర్ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని సెల్ఫీలు తీసి దాని గురించి ఎంతో బాధ్యత అన్నట్టుగా పోజు కొట్టి